పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 10 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ర్యాలీ గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ నుంచి మొదలై పాదగయ క్షేత్రం వరకు సాగనుంది. అనంతరం పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ నామినేషన్ వేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఉప్పాడ్లోని ప్రధాన కూడల్లో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారని చెప్పారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ బంద్ అమలు కానుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీనియర్లను పక్కన పెట్టి ఆయనకు ఇన్ఛార్జ్ డీజీపీ బాధ్యతలు అప్పగించారని టీడీపీ నేత వరలరామయ్య అన్నారు. జగన్ ప్రచార వాహన డోర్ వద్ద ఉండాలని ఎస్పీలకు చెప్పడం శోచనీయమన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న అందించారు. ఈ ఏడాది 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. దాదాపుగా సగం మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ అవార్డును అందుకోగా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, గాయని ఉషా ఊదప్. తాను ఎన్నో తుఫాన్లు చూశానన్నారు చంద్రబాబు. హుదూద్ తుఫాను చూశానని, దాన్ని మించిన పెను తుఫాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతోందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఆడారి కృష్ణకుమార్ తాజాగా వైసీపీలో చేరారు. టికెట్పై స్పష్టమైన హామీ రావడంతోనే సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. సూరత్ లోక్సభ నియోజకవర్గం ఏకగ్రీవం కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కంబానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి సురేష్ నామినేషన్ను కూడా తిరస్కరించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. అకారణంగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవమయ్యారంటూ రాహుల్ స్పందించారు. ఇది నియంత నిజమైన ముఖం అంటూ విమర్శించారు. తాను గెలిపించడానికి పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని కోరుకుంటున్నానని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్గ ప్రజల కోసం ఆ దిశగా ఇప్పటికే పనిచేస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలదని విశ్వసిస్తున్నానంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. ఎండీ, ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఆయన భార్య పేరు కోనేరు శ్రీరత్న. చంద్రశేఖర్ చరాస్తి విలువ 2,316 కోట్లు, భార్య చరాస్తి విలువ 2,289 కోట్లు. ఆయన కుటుంబం మొత్తం ఆస్తి విలువ సుమారు 5,785 కోట్లు. ఆయన మీద ఒక కేసుంది. అప్పులు 519 కోట్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అంటే ఆయన చేతిలో 4,500 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. క్యాష్గా చేతిలో ఉన్నది మాత్రం 2,06,400 రూపాయలని, బంగారం 181 గ్రాములుండగా తన భార్యకు 2 కిలోల 567 గ్రాములు ఉందని చెప్పారు.